చాలు చాలు. నేను మా పుట్టింటికి వెళ్తున్నానండి ఈ రోజు సాయంత్రం. నువ్వు వెళ్ళు, మళ్ళీ రాకు. ఏంది నాకు అర్థం కాదు. మొన్న దివాళీ అని 10 రోజులు పోయినావు, దసరా అని 10 రోజులు పోయినావు, ఇప్పుడు క్రిస్మస్ అని 10 రోజులు పోతావు. ఈ మధ్యలో మళ్ళీ ఎందుకు? మా మమ్మీ వాళ్ళని మిస్ అవుతున్నాను కదండి. మిస్ మీ మమ్మీని మిస్. మీరు కూడా బయటకు వెళ్తున్నారు కదా? నేను ఎడికెళ్ళనే దెబ్బకి వెళ్ళడం మానేస్తా కదా. ఎప్పుడు వెళ్ళా లాస్ట్ చెప్పు. ఆఫీస్ టూర్ అని చెప్పేసి 2 రోజులు బయటకు వెళ్ళలేదా? ఆఫీస్ టూర్, ఆఫీస్ పని మీద 2 రోజులు బయటకు వెళ్ళా. దాన్ని ఫ్రెండ్స్ తో తిరగడం, మా పుట్టింటికి వెళ్ళడం అని కాదు. మరి నిన్ను ఆ అప్పగింతలప్పుడా నేనేం ప్రామిస్ చేశా? నేను జాగ్రత్తగా చూసుకుంటా అని ప్రామిస్ చేశా. చూసుకుంటున్నారు కదా, కాదని ఎవరన్నారు? మరి మాటికి చీటికి మాటికి నువ్వు పుట్టింటికి వెళ్తా అంటే నేనేం చేయను ఒక్కడిని. అట్లా కాదు, ఇంట్లో నాకు బోర్ కొడుతుంది. మిమ్మల్ని చూసిన మొహాలే, అత్తయ్య మామయ్య చూసిన మొహాలే. చూసిన మొహాలా అంటే జస్ట్ అక్కడ కొంచెం రిఫ్రెషింగ్ గా ఉంటుంది. నేను మా డాడీ మా మమ్మీ పేపర్ చుట్టుకొని డాన్స్ ఆడతాం నీ ఎదురుగా. ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. ఓకేనా? ఓకేనా? సిగ్గుండాల జీవితానికి నీ. ఇంకోసారి పుట్టింటికి వెళ్తా, ఆడికెళ్తా, ఈడికెళ్తా. నువ్వు వెళ్ళు. సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు వెళ్తే మాట వచ్చండి. నేను వెళ్ళినప్పుడు వస్తారా మీరు? వస్తా. సంవత్సరానికి 2 సార్లు వస్తా. సంవత్సరానికి 2 సార్లు బంపర్ ఆఫర్ నీకు. పో. ఓకే సరే. ఓకేనా? ఇవాళ పార్టిసిపెంట్స్ మనం వెల్కమ్ చేద్దాం. ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా, నన్నే మార్చెనా నువ్వయ్యేలా. ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా, నీ నవ్వులే నేడిలా. ఓ ఆయి నీలో ఉన్న, నీలోనే ఉన్న, నీ ప్రేమే నే కోరుకున్నా. నీలో ఉన్న, నీ తోడై ఉన్న, నిన్నేనే ప్రేమించిన. ఓ కనులను తాకే ఒకలా. ఓ చూస్తుంటే నేను ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకోవాలని ఉంటుంది తెలుసు నాకు. చేసుకోవచ్చు కదా. అరేంజ్ అమ్మాయి దొరకట్లేదండి. కరెక్ట్ అమ్మాయి తాకాలి గానీ ఒక్క సెకండ్ కూడా ఆగను నేను. కానీ నేను చెప్పనా, రవికి కరెక్ట్ అమ్మాయి ఈ జన్మలో దొరకదు. ఈ జన్మలో దొరకదు. ఈ పెట్ట మూత. అయ్యో నువ్వు చేసుకుంటానా? నేను చేసుకో. నీకు దాంట్లో నిన్ను చేసుకుంటాను. ఎందుకంటాను? పాకిస్తాన్ పోయి వెతుకుదాం. పాకిస్తాన్ దొరుకుతారా? పాకిస్తాన్ కోసం వెతుకుదాం. పాకిస్తాన్ లో లాస్ట్ రామేశ్వరం పోయినా శనేశ్వరం అంటారు మళ్ళీ. ఎందుకండి బాబు? సరే, మీ పరిచయ కార్యక్రమాల్లోకి వెళ్దాము. ముందుగా మీరు స్టార్ట్ చేయండి. మీరు మీ ఆవిడ గురించి, మీ ఆవిడ మీ గురించి. మా వైఫ్ పేరు కీర్తన. మా పెళ్లి వచ్చేసి 6 years అయిపోతుంది. వెరీ గుడ్, సూపర్. మీరు మా వారి పేరు శ్రీకాంత్. తన బ్యాంక్ లో వర్క్ చేస్తారు. నన్ను చాలా 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 బాగా చూసుకుంటారు. మీరు చెప్పండి. మా భార్య పేరు సరిత. అండ్ కిడ్స్ కి చూసుకోవడం గానీ ఆ జాగ్రత్తలు అన్ని షీఈస్ వెరీ వెల్ డన్. వెరీ గుడ్. మా హస్బెండ్ పేరు ధనరాజ్. తను నన్ను చాలా బాగా చూసుకుంటాడు. వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పిల్లం అండి. మీరు ఇది నా సాడీస్ పిల్లమండి. అది లైక్ ఇట్. ఈ ఊపు ఉండాలబ్బా. ఏం చేసిందంటే ఐ బ్లేడ్ యు, ఐ సిగార్ యు అని ఉందా? ఏమైంది? ఐ పించ్ యు. బట్ షీ ఇస్ ఎ గుడ్ హోమ్ మేకర్ ఐ కెన్ సే. సాడిస్ట్ వైఫ్ గురించి 2 మాటలు. తను నా సైకో మొగుడు అండి. పేరు దినేష్ రెడ్డి. తను ఒక US స్టాఫింగ్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. మేము పెళ్ళైన కొత్తలో ముద్దుగా పెట్టుకున్న పేర్లు ఇవన్నమాట. సైకో మొగుడు, సాడిస్ట్ పిల్లం అనేసి. ముగ్గురు ఇక్కడ వెల్కమ్ టు మొండి మొగుడు పెంకి పిల్లం. yes మరి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ రౌండ్ పేరే మిస్టర్ పెళ్లి కూతురు. నమస్కారం కాబోయే అల్లుళ్ళు గారు. నమస్కారం. ఫస్ట్
వాళ్ళ తండ్రికి నమస్కారం చెప్పు. మీకు సంస్కారం పెట్టి లేని బోర్ కొట్టింది. నమస్కారం. పెట్టి పెట్టి బోర్ కొట్టిందా? నమస్కారం. నమస్కారం నమస్కారం. మీరేనా? ముగ్గురు అమ్మాయిలు. అదే యా. మీ నమస్కారం అండి. మాకు నమస్కారం. బాగున్నారండి ముగ్గురు అమ్మాయిలు, కత్తిలా కత్తిలా ఉన్నారు. ఉన్నారు కదా. కానీ మీ అమ్మాయిలు అంటే నమ్మబుద్ధి కావట్లేదు. నా పోలికి ఒక్కరికి రాలేదు. అదే 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 అందరికీ తండ్రి పోలికలే. ఓకే నైస్. వీడు మా చిన్నోడండి, హా. బాగా ప్రేమ ఆప్యాయతలు, ఫ్యామిలీ బాండింగ్స్ అవన్నీ. ఓ మీ చిన్నోడికి మా పెద్దమ్మాయిని చూస్తున్నారా? చూసినాం ఫోటో చూసినాము, కానీ ఫోటోకి ఇక్కడికి అస్సలు తేడానే. ఫోటోలో కొంచెం హైట్ తగ్గించాము, ఇక్కడ కొంచెం తగ్గించారా? height. హా. ఏం చేసి? అంటే మరీ హైట్ గా ఉంటే బాగుంటదని. ఓహో బాగా చెప్పారండి. సరేరా, మా వాడికి కొన్ని చిన్న చిన్న కోరికలు ఉన్నాయి. నీ పేరేంటమ్మా? నా పేరు కీర్తన అండి. ఏం చేస్తుంటావు ఇప్పుడు? ఇప్పుడు నేను ఎంత వరకు చదివా? 7th క్లాస్ 7th టైం ఫెయిల్ అయ్యాను. ఏంటి డాడీ ఇలాంటి సంబంధం? అంటే ఎంత స్ట్రాంగ్ ఉన్నాడో. 7th క్లాస్ 7 టైమ్స్ ఫెయిల్ అయిందంట. నేను లా చేస్తే 7 times ఫెయిల్ అయిన వాడిని తీసుకొచ్చావా? పని మనిషికి ఎందుకే క్వాలిఫికేషన్? ఇంట్లో పని ఉండాలి కదా. ఇప్పుడు lawyer నా దగ్గరికి ఎంతమంది వస్తారు clients? ఇప్పటికీ పాస్ అవ్వలేదండి ఇంకా. అయ్యో రామా. తెలివి యూజ్ చేసి ఇంట్లో ఒకరిని బయట మేనేజ్ చేయాలట్లా. ఓకే. నీకు సాంగ్స్ వచ్చా? పాట వచ్చాను ఒక సాంగ్ పాడు. ఆకలిస్తే అన్నం పెడతా, అలసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నమ్మ. నేను మంచిగా ఇంటికి పనులు చేస్తూ ముద్దుగా ఉండాలంట. ఏంటి ఐటమ్ సాంగ్స్ ఐటమ్ పాడుతుంది? సాంగ్ వాడుతుంది. ఇప్పుడు అమ్మాయి అయిన తర్వాత ఏం చేయాలండి? ఆకలి వేసినప్పుడు హస్బెండ్ కి అన్నం నాకు మీ పెట్టాలి. అమ్మాయి తేడా ఉంది. అక్కడ పోడియం దగ్గర ఆయిల్ మసాజ్ చేయాలి. ఆహా. మూడు వస్తే ఇవ్వాల్సింది ఇవ్వాలి. మా అమ్మాయి ఏం మరీ చెప్పలేదండి. ఫాస్ట్ ఉంది. మేము మీకు అనుకున్న మూడు వచ్చినప్పుడు దానికంటే. ఎవరికేమి ఇస్తారండి? మా వారికి ఆ? ఆహా, గోకినం అంటే అర్థం అయిపోయింది. వెరీ గుడ్. నాకైతే డౌటే. మీ బతుకు బస్ స్టాండ్ ఎత్తు హోల్ లో పెడదాం డాడీ. హోల్డ్ లో పెడదాం. ఓకే, ఇంకేమైనా? టిఫిన్స్ ఏం బెటరా మాకు? కాఫీలు టిఫిన్లు ఏమి ఇవ్వరా? అయ్యో మా ఇంట్లో వాళ్ళు వంట మనిషి రాలేదండి. అవును, ఏమంటారా? హోల్డ్ లో పెడదామా? హోల్ లో హోల్డ్ లో పెట్టాం. ఓకే, మా రెండో అమ్మాయిని చూడండి. ఈ అమ్మాయి నచ్చకపోతుందా ఏ ఏంటి? గుడ్డిదా? ఏమైంది? అమ్మాయిలు గాగుల్స్ పెట్టుకోవడం ఏంటండి చండాలంగా పెళ్లి చూపుల్లో? ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ అండి. ఆ ఫ్యాషన్ వద్దు తీ. కొంచెం వెళ్తారు ఎక్కువ ఉంది కదండి. మా అమ్మాయికి లైట్ అంటే అసలు పడదు. అబ్బా డాడీ మెల్లకనుందేమో. మెల్లకనుందేమో, తీయమ్మా. కంటి చూపి పడిపోవాలి వాళ్ళు. పర్లేదు బానే ఉన్నావు. సరే, ఏం సంగతి? మాది శాస్త్రీయ సంగీత ఫ్యామిలీ. మీరు కూడా ఒక పాట కోరుకుంటున్నారా? కోరుకోవా? ఓకే, వాళ్ళు ఒక పాట కోరుకుంటున్నారు. నువ్వు పాడి వినిపించాలి. ఇప్పటికి ఇంకా నా వయసే నిండా 16, చీటికి మాటికి చెయ్యేసే చుట్టూ కుర్రాళ్ళే. ఏం డాడీ ఫ్యామిలీ ఇట్లా? వాళ్ళ ఇంటి పేరు ఐటమ్. ఓ ఐటమ్ లాస్య, ఐటమ్ కీర్తన, ఇగో వీళ్ళందరూ ఐటమ్. వాళ్ళ ఇంటి పేరు ఐటమ్, అందుకే ఐటమ్ పాటలు ఐటమ్ సాంగ్లే ఉన్నారు. మాకు ఐటమ్ అల్లుళ్ళే కావాలి. సారీ అండి, అయితే వేరే సంబంధం చూసుకోండి. సరే, మేము చాలా పద్ధతిగా పెంచామండి. అయితే ఎందుకు వచ్చారండి? మేము మ్యాట్రిమోనీలో అవన్నీ రాయలేదే. మీ అమ్మాయిలకి దిక్కు లేదు ఇంకా, ఇక పెళ్లి చేసుకోవాలంటే మేము వచ్చాం ఏదో సరేలే ఆసర కలిగిద్దామని. నాకేం తక్కువ అండి, చూసుకుని నచ్చితే చెప్పండి, లేకపోతే లేదు. మాకు నృత్యం కావాలి. ఆ, చేసేవే ఈ ఐటమ్ సాంగ్ కాకుండా భరతనాట్యం కావాలి. అంతే కదా. ఆ. ఓకే, అన్ని మిక్స్ చేసి కొట్టేసే, వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వాలి. తా దీం తోం తోం తదకతికి తా దీం తోం తోం తదకతికి తత్తిత్తలాంగ తోం తత్తిత్తలాంగ తోం తత్తిత్తలాంగ డిం పిడే 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 డిం పిడే పిడే తత్తిత్తలాంగ తోం తత్తిత్తలాంగ తోం తత్తిత్తల చికిడి 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 తత్తిత్తోం 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 డడగడ 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 డడగడ. సూపర్, నాట్ బ్యాడ్. బాడీలో నరాలు స్క్రూలు అన్ని టైట్ ఉన్నాయి. నాకు ఓకే ఈ సంబంధం. నీకు? నాకు ఓకే డాడీ. అబ్బయ్యా. నీకు ఓకే అయితే నాకు ఓకే. నాకు డబుల్ ఓకే. వీడు మా ఆఖరుడు, మా చిన్నమ్మాయి అండి. పెద్ద రాయుడు లాంటోడు. హా, మా ఊర్లో సర్పంచ్ లాంటోడు. ఏది డిసిషన్ తీసుకోవాలన్నా వీడి దగ్గరికి వస్తారు ఇంత అందరూ. చిన్న వయసులో నేను కూడా ఏ కలర్ ప్యాంట్ వేసుకోవాలన్నా వీడి దగ్గరికి వచ్చి అడుగుతా. ఓ అట్లా. డాడీ ఆ. పెళ్లి కూతురు తల్లేంటి పిటిపిట్లు ఆడిపోతుంది? ఆ. ఏంటి బండలా ఉంది? ఏయ్. ఓయ్ పెళ్లి కూతురు ఏంటి డాడీ బండలా ఉంది? ఓయ్ ఓయ్. నన్ను మా పేరెంట్స్ పిజ్జా బర్గర్లతో బొద్దుగా పెంచారు. మా అమ్మ టైంలో అవి లేవు కాబట్టి చిక్కిపోయింది అలా. అయ్యో, నా మీద ఎంత బెంగ. చిక్కిపోలే, మీ అమ్మ కత్తి కసకలా ఉందని అన్నావు. సంతూర్ సోప్ బాగా వాడుతుంది. సోపులు బాగా వాడుతుందా? అన్ని బ్రాండింగ్స్ భలే వార్తలు మన వారా. నువ్వేం చేస్తావు చెప్పమ్మా. మా వాడిని మెప్పించి ఒక 2 జోకులు డాడీ చెప్పి నేను చూద్దాం. క్వశ్చన్స్ అడుగుతాను డాడీ. అడగండి. అడుక్కో. వంట వచ్చా? వాకిలు ఊడడం వచ్చా? ఇట్లాంటివి వద్దు డాడీ మనకి. హా. ఆ. బయటకు వెళ్ళేటప్పుడు అందంగా చీర కట్టుకోవడం వచ్చా? అడగండి first. ఏ మీకు కట్టడం రాదా? నాకా చీర? ఏ మా వాడు ఎందుకు కడతాడు చీర? కాదండి, ఇవాళ అమ్మాయిలకి అసలు చీర కట్టుకోవడం ఆ, అంటే రాకుండా ఒక్కసారి లేవమ్మా. అమ్మో, ఆ చీర పక్క నుంచి చీర తీసుకో. ఆ చీర కట్టుకో, ఇప్పుడు చూద్దాం. చింగ ఏంటి రజనీకాంత్? అయిపోయింది చీర. అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు
డాడీ కట్టడం కంటే ఇప్పుడు కట్టడం కష్టం అండి విప్పడం అంతా. నాకు ఈ అమ్మాయి చాలా బాగా నచ్చేసింది. అవునా? నాకు ఇంకో నేను అబ్బాయిని ఒక క్వశ్చన్ అడగాలి. అడుగు నువ్వు అడుగుతావా? నువ్వు మందు తాగుతావా? అడుగు. ఏంటండి? మందు తాగుతావా? ఆబ్వియస్లీ సిగరెట్ అలవాటు ఉందా? సిగరెట్ కాదని పార్టీలోకి వెళ్ళిన మందు కంపల్సరీ తాగుతాను. పెళ్ళి అయితే మందు మానేస్తావా నా కోసం? మానేస్తాను, బట్ వన్ కండిషన్. ఏంటది? నువ్వు స్టార్ట్ చేయాలి. లేదు, నువ్వు పార్టీలకి మేకప్ లేకుండా బయటకు రావస్తావా? మేకప్ లేకుండా మరి కదా, అది పార్టీలకి అమ్మాయిలకి మేకప్ ఎంత అవసరమో అబ్బాయిలకి పార్టీలో మందు అంత ఏం చెప్పినవరా? ఏం చెప్పినవరా? సరే ఫైనల్ గా ఒకటి చెప్పేస్తా ఇంకా. చెప్పు. నువ్వు నాకు నచ్చావు. అంతేనా? దా పెళ్లి చేసుకుందాం. ఆగండి రా, నేనున్నా పెద్దముండాడిని, నేను చేస్తాగా. లవ్వురా నువ్వు. ఎంత బాగుందో పెళ్లి. ఫస్ట్ రౌండ్ అయిపోయింది మిస్టర్ పెళ్లి కూతురు రౌండ్ తర్వాత ముగ్గురు కూడా 300 ఇచ్చేసాం. ఇప్పుడు ఎందుకంటే ప్రేమంట. రౌండ్ స్టార్ట్ అయిపోయింది. సింపుల్ రౌండ్. మీ ఆవిడ మీకు పోజ్ ఇస్తుంది. ఆ పోజ్ ని మీరు టాప్ టు బాటం దించాలి. ఓకే. మీకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. బొమ్మ బాగుంది అనుకోండి, మీకు ప్రేమ ఎక్కువ ఉన్నట్టు. లేదు అంటే 100 మార్కులతో పాటు ప్రేమ లేదు అని ప్రూవ్ అవుద్ది. సో బాగా దించండి. హెయిర్ టు టో ఫుల్ రావాలి. ఉట్టి ఫేస్ వరకు, ముఖం పెద్దగా వేసేసి బాడీ చిన్న చేసి ఇట్లా ఇట్లా చేయకండి. అంటే మీరు ఎలాగైనా వేయండి, కానీ అక్కడ మీ ఆవిడ కనిపించాలి అంతే. ఈ బొమ్మకి 200 పాయింట్స్ అయితే మీరు మీ ఆవిడ బొమ్మ దించిన తర్వాత మీ ఆవిడ గురించి ఒక 2 లైన్లు రాయండి ఏమైనా ప్రేమతో. దానికి 100 మార్కులు ఉంటాయి. అది ఎంత ఇంప్రెసివ్ ఉంటుందో చూద్దాం. ఓకేనా? యువర్ 3 minutes టైం స్టార్ట్స్ నౌ. పోజులు రెడీ. అందమైన కుందనాల బొమ్మరా, ఉఫ్ఫోన్ ఊతూనే ఉండాలి మీరు అంతే. 3 నిమిషాలు అలాగే ఉండాలి. మీసం తిప్పుతున్నారా మీరు? ఇప్పుడు ఈయన బొమ్మలో మీసం దించుతాడా దించడా? దించుతాడు. మీసం దించడు రా, మీసం తిప్పుతున్నట్టు ఆ పోజ్ దించుతాడు. చూడు అసలు ఏమైనా చూడు, ముందు నుంచి ఆడుతున్నట్టు ఏం గీసేస్తున్నాడు చూడు. ఏమండి 3 నిమిషాలు టైం ఉందండి, మీరు 1/2 నిమిషంలో అయిపోగొట్టున్నారు. మెల్లగా దినేష్, కొంచెం ప్రశాంతంగా మీ ఆవిడలాగా కనబడాలి చూడు లాస్ట్ కి. నువ్వు ఎవరినో నీ చిన్ననాటి గర్ల్ ఫ్రెండ్ ఊహించుకుంటే వేసావనుకో దెబ్బడిపోద్ది. ఆర్టిస్ట్ ఆయన చాలా మంచి ఆర్టిస్ట్. ఎంఎఫ్ హుసేన్ తర్వాత ఇన్నే అన్నమాట. బొమ్మను చూసినాక ఎప్పటి రవివర్మకి ఆ పాట ఉన్నావు కదా, అది యాక్చువల్లీ దినేష్ రెడ్డి. అయ్యా ఆయన గుండు దించండి, జుట్టు దించండి కాదు, ఆ ముక్కుకి 2 కన్నాలు పెట్టింది. 1.5 minute ఓవర్. ముక్కు చూడరా, కామెడీగా ఉంది. టైంలోనే భలే వేసేస్తున్నాడు. పోజ్ కూడా బాగుంది చూడు. పెయింట్ వేసేవాడిని పెయింటర్ అంటారు, డ్రాయింగ్ వేసేవాడిని డ్రాయర్ అంటారా? బొట్టు గొలుసు అన్ని. లాస్ట్ 30 seconds. కాళ్ళు చెప్పులు కూడా వేయండి. పక్కన ఏదైనా ఇంట్రెస్టింగ్ గా రాయండి. లాస్ట్ 15 seconds. అబ్బాయిలు బొమ్మలు బాగానే గీయగలుగుతున్నారు కదా. మాలో అంతా అమ్మాయిల ఇన్స్పిరేషన్ అండి. 5 4 3 2 and 1. ఇటు నుంచి స్టార్ట్ చేద్దామా? వావ్. ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్ యూ. ఏంటది? డార్లింగ్. డార్లింగ్ ఏందో డార్లింగ్? వాట్సాప్ భాష. వాట్సాప్ భాష అంటే, కానీ బొమ్మ మీద కాన్సన్ట్రేట్ చేద్దాము. అసలు మీరు నిజంగా చెప్పండి, పెయింటరా? టైం పాస్ పాప నేను గీస్తాను. అలవాటు అనుకుంటే చూసారా, శారీ మరి నడుము కనిపించేట్టు వేయడం. కానీ చేతులు
ఇంత కరెక్ట్ గా చాలా తక్కువ మంది దించారండి మన ఈ రౌండ్ లో ఇప్పటి వరకు మొండి మొగుడు పెంకి పిల్లం దీంట్లో. బట్ గ్రేట్ జాబ్, సూపర్. థ్యాంక్ యూ. అది కూడా చెయ్యి కూడా చాలా బాగా చేశారు. వెరీ గుడ్ అండి, ఫెంటాస్టిక్. ముఖ్య సైడ్ నుంచి కనిపించింది కాబట్టి ఐ లవ్ యూ, యు ఆర్ మై వరల్డ్. ఎవరికి చెప్పారు పాపం? మీ ఆవిడ్ని పక్కన పెట్టుకొని. ఆవిడకే చెప్పాడు, ఎవరు ఈవిడ? ఆవిడే కదా. ఎవరు ఇవిడండి? ఏ వాట్ నాన్ సెన్స్. నేను ఒకటి చెప్తాను రా. చెప్పు. ఇది పైపుకి చిన్న 2 హోల్స్. అలాగే ఉంది కదరా అది. ముక్కు కొంచెం లావుగా ఉంది కదా. ముక్కు లావుందా? అంత కరెక్ట్ ముక్కు ఎవరికి ఉండదండి. ఏం చేయలేవు. ఓకే. వరకు ఓకే. పోజ్ ఏంటండి? ఇక్కడ నుంచి ఏంటండి ఏం అర్థం పోజ్ కాదు. పోజ్ ఏంటి చెప్పు. ఏడబెట్టి చెయ్యి ఫేస్ ఎదురుగా. ఎట్లా తెలుసా? ఐ లవ్ యూ, యు ఆర్ మై వరల్డ్ చాలా బాగుంది. బట్ ఈ బొమ్మనే అంటే వన్ సైడ్ జడేశారు చూసా, వన్ No సైడ్ comment. చెవు దగ్గర నుంచి ఇది చూడాలనుకుంటున్నారా ఎవరైనా? ఉంటది, ఎందుకు అంత ఉంటుందో? ఆశ ఏం లేదు. తప్పేం లేదులే కానీ వద్దు. ఈ బొమ్మనే పాపం ఈమెకి చేతులు ఎవరో నరికేసినట్టు. వాళ్ళ ఆవిడ ఆ నవ్వు నవ్వే, నీకు దమ్ముంటే ఆ నవ్వు నవ్వే. ఆ నవ్వు నేను నవ్వుతాగా. నువ్వు నవ్వవా? ఇప్పుడైతే స్కోర్స్ దగ్గరకు వస్తే అన్డౌటెడ్లీ ది ఫస్ట్ కపుల్ గెట్స్ 300 out of 300. అస్సలు ఏమన్నా మీరు మూమెంట్ కనిపించట్లేదు అస్సలు లేదు. ఓకే, ఈ బొమ్మకి చాలా కిలోమీటర్ల దూరం ఉంది. ఇద్దరికి 200 పాయింట్స్. ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్. ఇప్పుడు ఇంకో మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్. వీళ్ళు ముగ్గురు కలిసి అదెంత అద్భుతంగా ఉంటుందో చూద్దాం. పర్ఫార్మెన్స్. అట్టకవాలా పాటకవాలా స్వచ్ఛమైన అర్థ తెనుగు బిడ్డ కవాలా. ఆటకవాలి పాటకవాలి రాజువాక సెంటర్లో ఫ్లాట్ కవాలి. ముందే టెండర్ పెడితే ఎట్టా బేబీ మానేదిట్టా గురువాది నా హాబీ. ఊపై ఒళ్ళే చేసి డ్రిల్లే భూగోళం మదిరేలా కదం తొక్కాలే. స్వీట్ కవాలా హాట్ కవాలా నాణ్యమైన నాటు చికెన్ లెగ్స్ కవాలా. స్వీట్ కవాలి హాట్ కవాలి రాసిస్తే వైజాగ్ నీళ్ళు ఫ్లాట్ కవాలి. 2 రౌండ్లు అయిపోయాయండి. ఇప్పుడు థర్డ్ రౌండ్ లోకి వెళ్తున్నాం. కళ్ళు ప్లస్ కళ్ళు ప్లస్ ఎవరితో స్టార్ట్ చేస్తే Middle. బాగుంటుంది? అందరూ యంగ్ కపుల్స్. ధనరాజ్ గారు వచ్చేయండి. మిస్టర్ అండ్ మిస్సెస్ ధనరాజ్ గారు వచ్చేయండి. देखो आंखों में आंखें डाल के देखो और आपको कुछ नहीं दिखाई दे रहा है, बस आपके आंखों में प्यार दिखाई दे रहा है. काले गोटियां भी दिख रहे हैं आंखों में. हाँ वही उसको ही प्यार बोलते ఓ काले నైట్ गोटियां. ఎట్లా మనసు చూడాలి, కలలో నల్ల గోళీలుగా చూసేది నువ్వు నా కళ్ళలో చూస్తే నీకు ఏం కనబడుతుంది? లేదు. నా మనసు కనబడుతుందా? అది- కోడిగుడ్డు కనబడదు. ఫస్ట్ క్వశ్చన్ అడుగు. మీది లవ్ స్టోరీ అన్న విషయం నాకు రవికి తెలుసు. బట్ ఆ లవ్ స్టోరీస్ లో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ ఇద్దరికి. సో ఆ ప్రాబ్లమ్స్ ని ఎలా ఓవర్కమ్ అయ్యారు? మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. యాక్చువల్లీ నాకు పేరెంట్స్ లేరు. నాకు పేరెంట్స్ లేనందువల్ల వీళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు. మా క్యాస్ట్ వేరే అని చెప్పేసి ఒప్పుకోలేదు. సో అప్పుడు చాలా బాధపడ్డాను. నన్ను చిన్నప్పటి నుంచి వేరే వాళ్ళ ఇంట్లో పెరిగాను. నన్ను తను పెంచుకుంది. తన హెల్ప్తోనే నేను తినని మ్యారేజ్ చేసుకోగలిగాను. కానీ వీళ్ళ సైడ్ నుంచి ఒప్పించి అత్తయ్య మామయ్య వాళ్ళతో ఒప్పించి పెళ్లి చేసుకోండి. ఒప్పుకోలేదండి. ఒప్పుకోలేదు మా సైడ్. తను ఏం చేశాడంటే నా కోసం ఇంట్లో నుంచి వచ్చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఎప్పుడు అనిపించలేదా పారిపోయి పెళ్లి చేసుకుని తప్పు చేసాము, అత్తయ్య మామయ్య వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటే బాగుండేది అని? ఒప్పుకోలేరండి. ఒప్పుకోలేని పొజిషన్ వచ్చిన తర్వాతనే మేము అలా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఒప్పుకున్నారండి. మా బాబు పుట్టిన తర్వాత 1 year బర్త్డేకి ఇన్వైట్ చేసాము. మధ్యలో ఒకసారి మాట్లాడారు. 1 year బర్త్డే మా వెడ్డింగ్ కంటే గ్రాండ్ గా చేసుకున్నాం. అది చాలా హ్యాపీనెస్ డే మాకు. వెరీ నైస్. ఓ బెలూన్ బస్ చేయండి. ఐ మీన్ మీకు యాజ్ అ హస్బెండ్, యాజ్ అ సన్ ఎంత కష్టం ఉండే పేరెంట్స్ ని వదిలేసి వాళ్ళకి అగెయిన్స్ట్ గా వెళ్ళడం. అఫ్ కోర్స్ వాళ్ళు ఒప్పుకోలేదు. ఎక్కడో నాలెడ్జ్ లేదా వాళ్ళకి? ఎందుకు ఒప్పుకోలేదు? బికాజ్ వాళ్ళు ఏంటంటే ఓల్డ్ కల్చర్ వాళ్ళకు ఇప్పుడు మనం చెప్పగానే వాళ్ళకు అర్థం కాదు. లవ్ మ్యారేజ్ వద్దు, మన సొసైటీలో మనకి ఇది మన పేరు పాడైపోతుంది, సమ్ అట్లా ఆ విధంగా వాళ్ళు ఆలోచించారు.
నువ్వు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినావు? చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. లేదు తను నాకంటే చాలా ఇష్టము, అది నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ వద్దు, మనకు మన కల్చర్లో అది నడవది, అది సెట్ అవ్వదు, అది ఇది అని చెప్పేసి అసలు ఒప్పుకోలేదు. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ లేరు, ఆ డిఫరెంట్ ఫీలింగ్ కదా ఎక్స్ప్రెస్ చేయలేను. హౌ డిడ్ యువర్ హస్బెండ్ ఆ ప్లేస్ని ఫిల్అప్ చేశారు? కన్ఫర్మ్ అండి, ఆ ఫిలప్ అయితే అయింది నాకు. ఎందుకంటే అసలుకి నాకు పేరెంట్స్ ప్రేమ అనేది రాలేదు. నేను 10 years ఓల్డ్ ఉన్నప్పుడే మా పేరెంట్స్ చనిపోయారు. మా మమ్మీ కూడా లేరు, డాడీ కూడా లేరు. మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఆ ఫీలింగ్ అనేది పోయిందండి. బెలూన్ బర్స్ట్ చేయండి. మీ ఆవిడలో మీకు ఏం బాగా నచ్చింది? వాట్ ఈస్ దట్ వన్ క్వాలిటీ? స్ట్రేట్నెస్, తన యాటిట్యూడ్, ఫ్రాంక్నెస్, ప్లస్ అతను నా పైన తీసుకునే కేర్. నేను ఎక్కడున్నా ఎక్కువ ఆలోచించేది నా గురించే తను. మీ ఆయనకున్న 2 చెడ్డ అలవాట్లు చెప్పండి. 2 చెడ్డ అలవాట్లు అంటే ఒకటి వచ్చేసి లేజినెస్ అండి. అసలు అది మాకు గొడవ అయ్యేది దానివల్ల. అది నేను ఈ షో ద్వారా ప్లీజ్ దయచేసి అది తుడిపేయాలని అనుకుంటున్నాను. రబ్బర్ తెచ్చారా? 6 years లో మా మ్యారేజ్ లో నేను లేపకుండా లేచిన రోజే లేదు. ఏం ట్రై చేశారు మీరు లేపడానికి? లేని గట్టిగా అరుస్తాను, లేకపోతే నీళ్ళు పోస్తాను. నీళ్ళు పోయినా చిరాక్ చేస్తాడు, అరుస్తాడు. దానివల్ల ఇంట్లో ఏదో ఒకటి పాడేయడం, అదే గొడవ స్టార్ట్ అయిపోతుంది. దీంతోనే మీ ఆవిడకి ప్రాబ్లం అవుతుందని నీకు అర్థమైందా? ఎస్, లేస్తాను ఇప్పటి నుంచి. ఇంకోటి ఏంటంటే మా పిల్లలు అంటే ఫాదర్ అని చూస్తారు కదా, అసలు ఫాదర్ ఉన్నాడు రాగానే కొంచెం ప్రేమ చూపించడం అట్లా ఏమీ చేయడు. జాబ్లో ఉన్న టెన్షన్ అంతా వాడిపైన చూపిస్తాడు. చిన్న బాబు, వాడు 4 years, వాడిపైన కసరిస్తాడు. అది నాకు చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే మా బాబు వల్లనే మా ఫ్యామిలీ అంతా ఒక్కటైంది. అసలు వాడంటే నాకు చాలా ఇష్టం. వాడిపైన ప్రేమ చూపించాడు, ఉంది లోపల అంటాడు, కానీ అది చూపించాడు. మీ ఆవిడకుందా మీ అబ్బాయి మీద ప్రేమ? చాలా. చిరాకు పడుతుంటదా? లేదు. నీకుందా ప్రేమ? ఉన్నది. మరి ఎందుకు చిరాకు పడుతావు? నేను రాగానే కొంచెం నేను ప్రెషర్లో ఉంటాను అన్నట్టు. రాగానే ఎట్లా అంటే వాళ్ళు అల్లరి చేసేసరికి నాకు కోపం వస్తుంది. టెన్షన్ పోవడానికే బాబు ఉన్నది. ఎస్, బాబుని చూడంగానే సగం బలం కాదు కదా, పూర్తిగా నువ్వు నార్మల్ అయిపోవాలి. ద మూమెంట్ యు సీ యువర్ వైఫ్ ఆర్ యువర్ సన్, నీకు ఇట్లా డబుల్ ఎనర్జీ రావాలి. ఆ ఎనర్జీ రాకుండా నువ్వు ఆ బాబునే కొడుతుంది, వాడికి ఎంత ఎఫెక్ట్ ఇస్తుందో గాను ఒక్కసారి ఊహించు. అంటే కొట్టడం అలాంటివి కొట్టవు, చిరాకు పడతావు అంతే. అంతే. నాకేంటంటే బెస్ట్ ఫాదర్ ఉండాలని ఆశ. అసలు బెస్ట్ ఫాదర్ ఒక్క రోజు కూడా నా బాబుతో బిహేవ్ చేయడు. ఇంకా జాబ్ లో అయినా బిజినెస్ లో అయినా ఏ ప్రాబ్లమ్స్ అయినా అతను షేర్ చేసుకోడు. షేర్ చేసుకుంటే నాకు ప్రాబ్లం అనేది ఏందో తెలుస్తుంది, నేను ఏమైనా హెల్ప్ చేయగలుగుతా. ఏది చెప్పాడు, నాకు దిమాగ్ ఖరాబ్ చేయకు, నాకు టెన్షన్స్ పెట్టకు, నాతో మాట్లాడకు అన్నట్టే ఉంటాడు. చిన్న టెన్షన్ ఉన్నా కూడా దాంట్లోనే ఆ ప్రెజర్ తోని అసలు మమ్మల్ని కసరించుకోవడం. కంప్లైంట్స్ ఉన్నాయా మీ ఆవిడ మీద? ఇన్ని చెప్తుంది కదా, ఏదన్నా నీకు నచ్చంది ఉందా? అంటూ ఏం లేదు. తను ఆలోచించేది నా గురించి కనుక నచ్చందంటే ఏం లేదు. మరి ఎందుకు ఇట్లా సతాయిస్తున్నావు? సతాయించడం కాదు, ఇవన్నీ సతాయించడం కాదా? ఎంత బాధ పెడుతున్నావు నువ్వు? జనరల్ గా నార్మల్ లైఫ్ లీడ్ చేద్దాము అని అంటున్నా అంతే. ఈ లేజినెస్, చిరాకు పడ్డాలు, తన హెల్త్ కోసమే మార్నింగ్ లేచి వాకింగ్ చేయమని గొడవ. బాబాయ్ ఇవన్నిటికీ ఆన్సర్ నీ ఇద్దరినే ఉంది బాబాయ్. సో ఇప్పుడు మీకు అత్త మామ ఇప్పుడు లైఫ్ లో ఉన్నారు కదా, అమ్మ నాన్న లేని లోటు తీర్చారా అత్త మామ? తీర్చలేదండి. మా అత్తయ్య మాతో ఉండదు అసలుకి. అంటే ఇంకా ఒప్పుకోలేదా? అంటే ఒప్పుకున్నారు, బట్ మా దగ్గర ఉంటారు, మా అన్న దగ్గర ఉంటారు. అంటే టాకింగ్ టర్మ్స్ లో కూడా లేరా? ఉంటారు, కాకపోతే ఎక్కువ మా అన్నయ్య దగ్గర ఉంటారు కనుక అక్కడ ఉండడం అలవాటు అయిపోయింది అనేసి ఇక్కడ రాదు. మీరు అత్తయ్య మామకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మా అత్తయ్యకి ఏం చెప్తున్నానంటే నా కోసం ఆలోచించి దూరం ఉండకుండా వాళ్ళ బాబు కోసమే ఆలోచించాలి కదా. వాళ్ళ బాబు కోసం, వాళ్ళ బాబుకు మన్మరాలు 2 ఉన్నారు, వాళ్ళ పిల్లల కోసమైనా రావాలి, మాతో ఉండాలని నా కోరిక. కానీ తను ఎప్పుడు పిలిచినా రాదు, నెగ్లెక్ట్ చేస్తుంది. వాళ్ళ పిల్లల కోసమైనా, వాళ్ళ కొడుకుని చూడడం కోసమైనా తను మాతో ఉండాలనేది నా ఆశ. వీళ్ళందరికంటే ఈ మనవడు కొడుకు కంటే ఇంపార్టెంట్ కోడలండి. కోడలు మీ అబ్బాయిని, మీ మనవడిని హ్యాపీగా ఉంచుతుంది. కోడలికి చిన్నప్పటి నుంచి పేరెంట్స్ లేరు, ఆ ప్రేమ ఆప్యాయతలు పాపం చూడలేదు, దూరం అయింది. మీరిస్తే మీరు జీవితాంతం రుణపడి ఉంటుంది మీ కోడలే. ఇప్పుడు నీ దగ్గరకు వచ్చినాడు, ఈ ప్యాంట్ సైజ్ దగ్గరకు వచ్చినా కానీ నువ్వు ఎట్లా మారుతావో ఇప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆ బెలూన్ బర్స్ట్ చేయండి. ఐ లవ్ యూ. నీకోసం నువ్వు అన్నట్టు పాయింట్ సైజ్ 32 కాదు 28 చేసి చూపిస్తాను నేను. ఇదే ఓవర్ యాక్షన్ అంటే.
థ్యాంక్ యూ సో మచ్. హోపింగ్ ఫర్ దట్ లిటిల్ చేంజ్, బట్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నువ్వెప్పుడు తగ్గిస్తున్నావు ఇది? ఏముందాడా? ఏముంది పొట్ట? నాకు శ్రీకాంత్ కి సేమ్ 8 packs. అయ్యో చూద్దాం అయితే. పిలువు శ్రీకాంత్ ని. శ్రీకాంత్ అన్న రా అన్న చూపి. హలో అండ్ వెల్కమ్ టు కల్లు కల్లు ప్లస్. అటు ఇటు చూడకండి. మీ విషయంలో మీ హస్బెండ్ అసలు ఏమి పట్టించుకోకుండా ఉంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? పట్టించుకోకుండా ఉంటే పెళ్లి చేసుకుందే కదా, అందుకోసమే కదా. ఏమైనా సరే ఇద్దరం పంచుకోవాలి కదా. పట్టించుకోకుండా ఉంటే కూడా అలాగే కలిసి ఉంటారు, అలాగే ఏమనరు? ఏమన్నది ఏంది అంటాను, ఇలా చెయ్యు ఇలా మారు అని చెప్తాను తనకి. ఎప్పుడైనా అలా పట్టించుకోకుండా ఉన్నారా ఏ విషయంలో అయినా? లేదు, ఇంతవరకు అయితే ఎప్పుడు లేదు. ఇప్పుడు మొత్తం కేరింగ్, ఫుల్ కేరింగ్. బద్ధకం అలాంటివి ఏమీ లేవు? బద్ధకం ఏమీ లేదు. నాకంటే ముందే లెగుస్తాడు. ఓ సూపర్. అయితే నన్నే లేస్తాడు తను లేచి. మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ చిరాకు? నాకే. నీకే? ఓకే. సో ఇద్దరిలో ఎవరు ఎక్కువ కాంప్రమైజ్ అవుతారు? నేనే అండి. మీరే అన్ని విషయాల్లో ఇలా కాంప్రమైజ్ అవుతున్నారు కాబట్టి ఆవిడ ఫేస్ లో ఆ స్మైల్. కానీ ఎన్నేళ్ళు అవుతావు భయ్యా? ఇంకా బాగా 2 ఏళ్ళ తర్వాత నీ మీద నీకే అనిపించట్లేదా విసుగు వస్తుంది. ఏం కాంప్రమైజ్ అవుతావు అన్న? 6 years నుంచి అవుతున్నాడు కదా. ఇప్పటికి నా ఫ్యూచర్ లైఫ్ లాంగ్ కూడా నేను అదే విధంగా అదే యాప్టిట్యూడ్తో ఉంటాను అనుకుంటున్నాను. అదే యాటిట్యూడ్, అదే కాంప్రమైజింగ్ తోనే. ఎందుకంటే ఆమెకు నేను నచ్చిన నా గుణాలు వచ్చేసి నాకు చాలా ఉన్నాయండి. ఎందుకంటే మా ఈమె వచ్చి ఎర్లీ మ్యారేజ్. పెళ్ళైనప్పుడు ఎన్ని సంవత్సరాలు? 19. ఓకే. మీకు? నాకు అప్పుడు 25 అండి. 25, 6 years డిఫరెన్స్. ఓకే. ఇప్పుడు 6 years. అంటే నేను ఊహించుకోలేదు అన్నమాట నాకు వచ్చేవాడు ఇలా అని. అంటే స్టడీస్ కంప్లీట్ కాలేదు కదా, అప్పుడు నేను చాలా బాధపడ్డా. ఎలా ఉంటాడో, ఎలా చూసుకుంటాడో, అసలు నేను వాటి గురించి కలలే కనలేదు కదా అని. మా డాడీ మమ్మీ వాళ్ళు కూడా వద్దన్నారు, కానీ మా మామయ్య అత్తమ్మని మేము చేసుకుంటాం, మేము చదివిస్తాం, మీకు చదివే కదా మేము చదివిస్తామని చదివిస్తా అని చెప్పి పెళ్లి చేశారు. ఒక బెలూన్ బర్స్ట్ చేయండి. సో పెళ్లి తర్వాత ఎంతవరకు చదువుకున్నారు మీరు? బీటెక్ కంప్లీట్ అయిపోయింది ఈ ఇయర్. మామయ్య అత్తయ్య చదివించారు. చదివించారు. వెరీ గుడ్. సో మీ ఆయన గారి సపోర్ట్ ఎంత ఉంది? చాలా ఉంది. ఎందుకంటే నాకు ఎర్లీ మార్నింగ్ 8కి కాలేజ్ ఉంటుండే, 8కి వెళ్ళి మళ్ళీ 6కి వచ్చేదాన్ని. 8కే ఇక వంట చేసుకొని అన్ని ఇంటి పని చేసుకొని వెళ్ళేదాన్ని. అప్పుడు తనే చాలా హెల్ప్ చేసేవారు. ఏమైనా కుట్లాటలు అయ్యాయండి? ఇప్పటివరకు కాలేవండి. ఇప్పటివరకు ఎప్పుడు కాలేదు. ఎందుకంటే మాకు 6 years అవుతుంది కదా, అందులో మిడిల్లో మా బాబు పుట్టాడు. ఇంకా అయితే మళ్ళీ ఒక 1 year గ్యాప్ వచ్చింది. అప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇక తనే ఇక మంత్లీ 2-3 times వచ్చి నన్ను చూస్తూ వెళ్ళేవాడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి. నేను ఇక్కడ జాబ్ చేస్తున్నారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము, కానీ మన నిజామాబాద్ అన్నమాట. 4 hours జర్నీ. ఇక నన్ను చూడాలని అంత దూరం వచ్చేవాడు. అప్పుడే అర్థమైంది నేను అంత ఎంత కేరింగ్, ఎంత ప్రేమ అన్నది. ప్రేమ ఉన్న చోట అప్పుడప్పుడు విసుగు ఉంటదంట. నీకు ఎప్పుడన్నా మీ ఆవిడ మీద చిన్న విసుగులు ఎప్పుడన్నా? అంటే విసుగు అంటే మా బాబు విషయంలో కొద్దిగా, అంటే అప్పుడప్పుడు వాడు ఇంకా కోపంగా వచ్చిన వాడు అల్లరి ఎక్కువ చేసినప్పుడు కొడుతుంటది. ఆ విషయం కొద్దిగా నాకు. మీరే ఇంకా చిన్న పిల్ల, చిన్న బాబుని కొడుతుంటారా? అంటే ఎప్పుడో ఒకసారి రేరు అంతే. ఎక్కువ అల్లరి చేస్తా అంతే. చెప్తాను, చెప్పకు వినకపోతే అలా చేయొద్దు నాని అని అంతే. కొట్టకండి, చెప్పండి కానీ మరీ ఎక్కువ ఏం కాదు, ఓన్లీ ఒకటేసి అంతే. నిజంగా బెలూన్ బెస్ట్ చేయండి. ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? ఇప్పుడు కొంటే నాకు ఫ్యూచర్ ప్లానింగ్ అంటే ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో బాగా చూసుకోవడం, నా జాయింట్ ఫ్యామిలీగా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న గౌరవం మీకు ఫ్యూచర్కి అదే దక్కాలని. ఇప్పటికీ మీకు ఎటువంటి ప్రేమ ఎటువంటిది ఉందో ఆ ఫ్యూచర్ అలాగే కంటిన్యూ కావాలని, ఎటువంటి గొడవ కావద్దని నా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఫుల్ ఇంపార్టెన్స్ ఇస్తారండి మీ ఆయన మీకు? చాలా ఇస్తాడు. అంటే ఏదైనా ప్రతి ఒక్కటి నాకు చెప్తాడు. ఆఫీస్ పని అయినా సరే ఇలా ఉంది అలా ఉంది అని నాకు చెప్పి కొన్నిసార్లు డెసిషన్స్ కూడా తీసుకుంటాడు. అంటే చెప్పకుండా ఏది చెయ్యరు. యాక్చువల్లీ చూస్తే మీరిద్దరు ఎంత హ్యాపీగా ఉన్నారంటే మీ రిలేషన్షిప్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పటికంటే ఏమీ రాలేదంటే ఇంకా నెక్స్ట్ 60 years రాలేదు కోరుకుంటామండి. ఇప్పటికి ఏంటంటే మా అమ్మ నాన్న, మా అత్త మా సపోర్ట్స్, ఎందుకంటే వాళ్ళు అంటే వాళ్ళ హ్యాపీయెస్ట్ లైఫ్ ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు. ఇప్పటివరకు వాళ్ళ మధ్య ఎటువంటి గొడవలు. అదే ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయి తెలుసా మీ ఇద్దరి మధ్యలో? ఒకరికొకరు షేరింగ్ చేసుకోవడం ఆపేసినప్పుడు. ఇలా మీరిద్దరు షేర్ చేసుకుంటున్నారు కదా ఈ విషయాలు కానీ ఏదన్నా, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో ఉండాల్సింది షేరింగ్. సో షేర్ చేసుకుంటూ ఉంటే 6 కాదు నెక్స్ట్ 60 years వరకు ఎలాంటి ప్రాబ్లం రాదు. తిను నాకు సపోర్ట్ ఇస్తాడు. నేను ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్ళినా, దేనికి వెళ్ళినా, బర్త్డే పార్టీస్ అని వెళ్ళు అని ఎంకరేజ్ చేస్తారు. తనకి ప్రతి ఒక్కటి చెప్పే వెళ్తాను, నేను చెప్పకుండా మాత్రం ఎప్పుడు వెళ్ళాను. లాస్ట్ టైం ఎప్పుడు ప్రపోజ్ చేశారు రొమాంటిక్ గా మీ ఆయన మీకు? 1 month అవుతుంది. అంటే అదేగా అండి, ఇప్పుడు మన ప్రేమ అనేది
ఎలా ఎక్స్పెక్ట్ చేసినా వాళ్ళు అర్థం చేసుకుంటారు. నువ్వు చాలా అదృష్టవంతుడు, నీకు ఎవరైనా చెప్పిర్రా? ఇంత మంచి భార్య దొరికింది నేను అదృష్టవంతి కాకపోయింది కదా అంటే ఫస్ట్ మన అందరు లవ్ మ్యారేజ్ అనుకున్నారు. నేను కూడా అదే అనుకున్నా ఫస్ట్ మిమ్మల్ని చూసి. ఈమెకి ఏమైంది పాపం, మహేష్ బాబు లాంటి వాడు దొరుకుతాడు కదా అనుకున్నా నేను కూడా. అప్పుడు మహేష్ బాబు అప్పుడు ఉదయ్ కిరణ్ లా ఉండే. ఆ ఇప్పుడు కొంచెం ప్రభాస్ లుక్ వచ్చింది చూడండి, సైడ్ లుక్. లేదు కొంచెం నువ్వే నమ్మలేదు కదా, నువ్వే నమ్మలేదు. వండర్ఫుల్. బెలూన్ బర్స్ట్ చేయండి. ఇప్పుడు మీరు ప్రపోజ్ చేస్తారనమాట మీ ఆవిడికి. చెప్తున్నాను నేను ఎదురు ఉండకుండా పెళ్లి కాలేదండి నాకు ఇంకా ఇంకా ఇట్లాంటివి చేయొద్దు. కొంచెం వెరైటీగా స్వీట్ గా ఇప్పుడు ఇప్పుడు చేసుకోండి. కీర్తన నువ్వే ఇన్ని రోజులు నీతో ఎట్లా లేవు పెడుతుంటే ఇప్పుడు కూడా అదే విధంగా కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ, సేమ్ టు యూ, ఐ లవ్ యూ. దినేష్ రెడ్డి గారు కళ్ళు కళ్ళు ప్లస్ ఓకే రెడీయా? మిమ్మల్ని చూస్తే ప్రాబ్లమ్స్ కి మీకు 10 కిలోమీటర్ల దూరం ఉన్నట్టున్నారు. అంతేనా? ఏమో అవసరమా కళ్ళు కళ్ళు ప్లస్? ఫండా తెలుసుకోవాలి కదా. ఫండా తెలుసుకోవాలా? సరే నీకు నిజంగా చెప్పు, మీ ఆవిడతో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నేను యాక్చువల్ గా ఒక కాన్సెప్ట్ ఫాలో అవుతామండి మేము. లేదు పెళ్ళైన స్టార్టింగ్ లో ఎలా అంటే పెద్ద మాకు గొడవలు ఏమి ఉండవు, చిన్న చిన్నవి. వన్ డే వితౌట్ ఈ రోజు ఈ గొడవలు అంటే ఓ రోజు పెట్టేసుకుందామని వండర్ఫుల్ వెన్స్డే అని పెట్టేసుకున్నాం. ఏ రోజు గొడవ పడ్డారు కామ్ అయిపోయి చలో వెన్స్డే చూసుకుందాం. వెనస్డే రోజు గొడవ పడతారా? లేదు గొడవ అని కాదు, కంప్లైంట్స్ ఏమైనా ఉంటే తన గురించి నాకేమైనా కంప్లైంట్స్ ఉంటే వెనస్డే రోజు చెప్పాలి. మిగతా రోజు మాత్రం మిగతా డేస్ అన్ని ఏ గొడవ అయినా షట్ అప్ అండ్ సిట్ అంతే. ఎంత పెద్ద తప్పు చేసినా ఎంత ఏదైనా ఫుల్ తాగి తూలుకుంటూ వచ్చినా వెనస్డే మాట్లాడాలి. నీ సంగతి వెన్స్డే రోజు చెప్తా, ఇదే డైలాగ్ అంతే. వెనస్డే రోజు మాత్రం నా గురించి ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా తను చెప్తారు. ఆ పర్టికులర్ రీజన్ కూడా ఉంది వెన్స్డే ఎందుకంటే. ఏముంది వెనస్డే? సండే అనగానే అరే ఆఫీస్ కంటేనే చికా కుడుతుంది, మళ్ళీ గోల్ ఎందుకని మండే. వీకెండ్ అంటే మళ్ళీ వీక్ ఆఫ్ మూడ్ ఎందుకు రా బాబు, వెన్స్డే అయితే బెటర్ కదా అని అట్లా వెనస్డే ఫిక్స్ అయిపోయింది. ఓకే, ఎలాంటి కంప్లైంట్స్ చేసుకునేవారు వెనస్డే రోజు? ఇప్పుడు ఇవాళ వెనస్డే అనుకుందాం. ఇవాళ వెనస్డేనే. పెద్ద పెద్ద ఏం లేవు, చిన్న తనకి ఏంటంటే కొంచెం కోపం ఎక్కువ. అది ఇంకా ఏంటంటే చేతిలో ఏదుంటే అది ఇసిరేస్తారనమాట. చేతిలో ఏదైనా ఉండని, క్రికెట్ ఆడతాడేమో, బాల్ ఇసిరేస్తాడేమో, అది ఏదైనా పర్లేదు. నేను అదే ఒక మాట, కొంచెం కోపం తగ్గించుకుంటే బెటర్ కదా అనేసి నాకు ఫస్ట్ కంప్లైంట్ అదే. ప్రతి వెనస్డే ఇదే మాట్లాడుకుంటారా? ఇదే, ఒక్కొక్కసారి డిపెండ్స్ సిచ్యుయేషన్ రోజు బట్టి. మీరు ఎలాంటి కంప్లైంట్స్ ఇస్తారు? నువ్వేంది నిన్న నాకు నచ్చినట్టు రెడీ కాలేదా రోజు, అది వేసుకోమంటే ఇది ఎందుకు వేసుకున్నావు? అది ఆ రోజు చెప్పకుండా ఓన్లీ వెనస్డేనే చెప్తారు. ఒక బెలూన్ పగల కొట్టండి. ఈ ఫిలాసఫీ నాకు అర్థం కావట్లేదురా. ఇప్పుడు అర్థం అవుతుంది చూడు. దినేష్ ఒక అబద్ధం చెప్పిండు, ఆ అబద్ధం బయటకు తీపిస్తా చూడు. దినేష్ గారు మీకు ఎప్పుడైనా అబద్ధం చెప్పారా? అబద్ధం అంటే పెద్ద పెద్ద అబద్ధాలు ఏం కాదు, చిన్న చిన్న అయితే. దానికి బనీన్ సైజ్ లాగా లార్జ్ మీడియం ఉండదు. అబద్ధాలు అంటే పెద్దగా ఏం చెప్పారు, ఎందుకంటే బయట తాగేసి వచ్చినా గానీ ఇన్ని రాయేసి వచ్చినా అని దేరు ఒప్పుకుంటాడు మా ఆయన. మీరు ఓకే అంటారు కాబట్టి ఇంకా ఓకే అనాల్సి వచ్చింది. ఏదైనా వి షుడ్ నో అవర్ లిమిట్స్ అంతే. ఏది అని చిన్న ఎగ్జాంపుల్, మనం రెగ్యులర్ వంట వేసినప్పుడు మనం కొంచెం ఉప్పు అయితే తినలేం. లైఫ్ లో అంతే, ఏది అని అతి చేయకుండా మన లిమిట్స్ తెలుసుకొని ఉంటే లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. ఎవ్రీథింగ్ ఇన్ లిమిట్స్ ఇస్ బ్యూటిఫుల్. వండర్ఫుల్, వెల్ సెడ్. బస్ ది బెలూన్. మీ ఆవిడ ఇలా మారితే బాగుండు అని ఖచ్చితంగా ఏమన్నా పాయింట్ చెప్పారా? ఉంటది, ఖచ్చితంగా ఉంటది. ఏంటి ఆ పాయింట్? నాకు పెద్దగా ఆశలు లేవండి. అమ్మ నాకు ఇట్లా జస్ట్ రెడీ అవడం పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తా బయటకు వెళ్ళినప్పుడు. నేను రెడీ అవడంలో ఏదన్నా మర్చిపోలేని సంఘటన మీ ఇద్దరి మధ్యలో ఇట్స్ లైక్ వావ్ ఇది చేసాం మేము అని, ఎనీ టూర్ ఆర్ ఏ హాలిడే? టూర్ అని కాదు, మేము ఫంక్షన్స్ లో ఎన్ని ఈవెంట్స్ లో పార్టీస్ లో అయితే ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే ఒకసారి పార్టీకి ఇలానే వెళ్ళాం. ఆడ కపుల్ కాంపిటీషన్ పెట్టారు. ఆ కాంపిటీషన్ లో వి వన్. అట్ ద ఫస్ట్ టైం, దట్స్ యాక్చువల్లీ గ్రేట్ ఫీలింగ్ చెప్పాలంటే. ఆఫ్టర్ మారే తర్వాత ఫస్ట్ ఇయర్ లో ఒక రిసెప్షన్ పార్టీకి వెళ్ళాం, అందులో వి వన్ యాజ్ ద బెస్ట్ కపుల్ అన్నమాట. ఇప్పుడు టఫెస్ట్ టాస్క్ ఇస్తున్నాను దినేష్ గారికి. దినేష్ గారు ఒక పాట పాడి మిమ్మల్ని ఇంప్రెస్ చేయబోతున్నారు. ఓకే, బస్ ది బెలూన్, రెడీ. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుటెందుకు, మనం హ్యాపీయెస్ట్ మూమెంట్ లో మీరు ఏడుపు సాంగ్ పాడతారేంటండి? ఏమండి మీరు వాడండి, మీరు అందుకోండి, మీరు ఆ పాట అందుకో. హ్యాపీ 1 2 3 గో. వేళలో నీవు మా అమ్మాయిలందరూ ఇదే పాట పాడతారు. సంక్రాంతి అనుకుంటూ ఉంటా
ఉన్నాను ప్రతి నిమిషము నేను నా గుండె ఏనాడో చేజారిపోయింది అమ్మో చాలండి చాలా వదిలే పాడంతా పాడేటట్టున్నారు సూపర్ సూపర్. నాకు తెలిసి వీళ్ళకి నెక్స్ట్ ఇంకొక 75 years వరకు అయితే కష్టాలు రావు. 76th year లో కలుస్తాయి కష్టాలు. అంతవరకు అయితే హ్యాపీ. ఇలాగే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. ప్లీజ్. ఆల్రైట్, సో 3 rounds అయిపోయాయి. సోలో స్కోర్స్ తెలుసుకునే టైం. ఇప్పుడు హార్డ్ టైం, టఫ్ టైం, ఎలిమినేషన్. 3 couples లో దినేష్ గారు లీడింగ్ లో ఉండే ఇంతకు ముందు, yes, అండ్ ఇప్పుడు కూడా 300 points యాడ్ చేసుకుంటే మళ్ళీ లీడ్ లోకి వచ్చేసారు. సో సేఫ్ గా మీరు లాస్ట్ రౌండ్ ఆట ఆడిస్తా రౌండ్ లో వెళ్ళబోతున్నారు. ఎంఎంపీపీ టైటిల్ కోసం ఫైట్ చేయబోతున్నారు. ఎందుకు దినేష్ గారికి 300? ఇప్పుడు ఆల్కహాల్ తాగుడు మాట్లాడారు, బట్ బేసికలీ అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఏంటంటే ఎప్పుడు గొడవ పడకుండా ఒక రోజంటూ పెట్టుకొని ఆ రోజుకి అంటే సొల్యూషన్ ఎత్తుకుంటున్నారు. వాళ్ళే అంటే ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటున్నారు. అందరికి ఒక మెసేజ్ ఇస్తున్నారు కదా. అందరూ వెనస్డే ఫాలో అంటే అందరూ వెనస్డే ఏంటి, కుదిరితే ట్యూస్డే, కుదిరితే మండే, లేకపోతే వీకెండ్ ఏదో ఒక రోజు కూర్చొని మనకి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. ఒకవేళ ఉంటే అట్లా ఒక రోజు కూర్చొని పెద్దవాళ్ళతో కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది. సాటర్డే ఇప్పుడు వీళ్ళిద్దరు స్కోర్ ఇంతకు ముందు మీ ఇద్దరు 500 పాయింట్స్ తో ఉన్నారు. ఇప్పుడు 300 యాడ్ అవుతే 800 లో మళ్ళీ. అండ్ అందుకే ఇప్పుడు ఈ కాయిన్ వచ్చింది. దేవుడు డిసైడ్ చేయాలి ఇద్దరిట్లో ఎవరు లాస్ట్ రౌండ్ లో వెళ్ళబోతున్నారు. అండ్ మిస్సెస్ దినేష్ గారికి ఫైట్ ఇవ్వబోతున్నారు. హెడ్స్ అండ్ టైల్స్. హెడ్స్. సో నంబర్ 5 వస్తే మీరు షోలో ఉంటారు. సింబల్ వస్తే మీరు ఉంటారు. సింబల్ వచ్చింది. సో ఇట్స్ హెడ్స్. సూపర్, కంగ్రాచులేషన్స్. సో అన్ఫార్చునేట్లీ ధనరాజ్ గారు ఈ షో నుంచి ఎలిమినేట్ అవుతున్నారు. బట్ నో వరీస్, ఇట్స్ జస్ట్ గేమ్. లవ్, అండర్స్టాండింగ్ అండ్ హ్యాపీనెస్ అన్ని ఉన్నాయి మీలో. కాంపిటీషన్ కాబట్టి అప్పుడప్పుడు ఇలా అవుతుంటది. ప్లీజ్ విష్ దెమ్ గుడ్ లక్. ఆల్ ది బెస్ట్. ఆట ఆడిస్తా. లాస్ట్ రౌండ్ వచ్చేసాం. లాస్ట్ రౌండ్ పేరే ఆట ఆడిస్తా. ఆట ఆడిస్తా. సో ఆట ఆడిస్తా రౌండ్ లో ఏమైతుందంటే ఇద్దరు వైఫ్స్ అక్కడ కూర్చున్నారు కదా, ఆ తల మీద బాస్కెట్ ఉంది. హస్బెండ్స్ కాళ్ళు ఏమో బకెట్ లో పెట్టారు. 2 కాళ్ళు 2 బకెట్ లో పెట్టారు. తల మీద ఏమో ఒక ట్రే కట్టేశారనమాట. ఆ ట్రే లో ఏంటంటే వీళ్ళు బాల్స్ పెట్టుకొని వెళ్ళి వైఫ్ తల మీద ఉన్న బుట్టలోకి పడేస్తారు. చేతులు వాడకుండా అలా కట్టేస్తే వైఫ్ అక్కడ నుంచి వెళ్ళి ముంగటున్న బాస్కెట్ లో బాల్స్ వేస్తారనమాట. 3 minutes టైమ్ లో ఎవరైతే ఎక్కువ బాల్స్ వేస్తారో బాస్కెట్ లో వాళ్ళే అబ్సల్యూట్ విన్నర్స్. మీరు 100 points ఎక్స్ట్రా ఉన్నారు. ఇక్కడ రూల్ ఏంటంటే ఒకటే టైమ్ లో యూ కెనాట్ క్యారీ మోర్ దెన్ 3 balls. ఓకే, కానీ మీ వైఫ్స్ అక్కడ ఎన్నెన్న బాల్స్ కలెక్ట్ చేయొచ్చు, వెళ్ళి అక్కడ వేయచ్చు. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. జాగ్రత్తగా బాస్కెట్ లో వేయండి, కింద పడకుండా. మీరు కరెక్ట్ గా బుట్టలోనే వేయండి, కింద పడిపోతున్నాయి. త్వరగా పరిగెట్టండి. అన్ని పడిపోయినాయి. తల స్ట్రైట్ గా పెట్టండి. Come on. సూపర్. Last 1 minute. Ready. Last 30 seconds. 30 seconds more. పరిగెత్తండి తొందరగా.
ఇటేంటో ఈయన ఒక బాల్ ఇక్కడ కింద పడేస్తే ఈ విటల్ అట్టు పడేస్తుంది. ఇటు మాత్రం బాలే మిస్ అవ్వట్లేదు, కాన్సన్ట్రేషన్ పెట్టి ఆడుతున్నారు. లాస్ట్ 20 seconds. Last 15 seconds. 10, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సో ఎవరి బుట్టలో ఎక్కువ బాల్స్ ఉన్నాయి, నీకు ఏమనిపిస్తుందిరా? నాకు చూడడానికి రెండిట్లో మళ్ళీ సేమ్ ఉందేమో అనుకున్నాం, కానీ ఇక్కడ దినేష్ గారి దగ్గర 100 పాయింట్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఆ. సో 2 బాల్స్ ఎక్స్ట్రా వేయాలా? అవును, వీళ్ళు వేస్తే 2 చూద్దాం, బాల్స్ లెట్స్ కౌంట్. 1 2 3 4 28 29 30 31. ఓకే, 31 balls, yeah. 31. ఇట్స్ అ వెరీ గుడ్ స్కోర్. చూద్దాం ఇక్కడ ఎన్ని ఉన్నాయో. 1 2 27. అంటే సో మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీకాంత్ గారు మ్మ్, మీరు గెలిచిపోయారండి. Congratulations. కంగ్రాచులేషన్. మీకు కూడా కంగ్రాచులేషన్స్, టఫ్ ఫైట్ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్, అందరికీ. కంగ్రాచులేషన్. సో రన్నర్స్ కి కప్స్. ఎవరికి లెఫ్ట్ సైడ్. సూపర్. ఇప్పుడు అసలైన గిఫ్ట్స్ మన విన్నర్ క్యూట్ కపుల్, ది విన్నింగ్ కపుల్ మిస్టర్ అండ్ మిస్సెస్ శ్రీకాంత్ గారికి జీ తెలుగు తరపు నుంచి, మొండి మొగుడు పెంకి పిల్లం తరపు నుంచి గెలుచుకున్నందుకు ఓహో థియేటర్ కంగ్రాచులేషన్స్. అండ్ అంతేకాదు జీ తెలుగు తరపు నుంచి ఓ మిక్సీ. అంతేకాదు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఓ చిన్న కానుక. ఓపెన్ చేయండి. సూపర్. ఫెంటాస్టిక్. ఈ చిన్ని చిన్ని ఆనందాలు, ఈ చిన్ని చిన్ని నవ్వులు, ఈ చిన్ని చిన్ని సంతోషాలు ప్రతిరోజు ఉంటాయి మాకు. ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఆన్ జీ తెలుగు. తెలుగులో Alright. మీరు కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే mmppztelugu@gmail.com కి వాళ్ళకేమైంది పొద్దునంతా కొట్టలేదు, ఇప్పుడు కొడుతున్నారు. పైత్యం అన్నావే, అదేదో ఇప్పుడే పైత్యం start ఎక్కిందా? అయింది. వాళ్ళకి వెళ్ళిపోయే టైం వచ్చిందంటే కొడతారండి చప్పట్లు. ఆ ఆనందాలు చూడు ఒక్కొక్కరు ముఖం, నా ముఖం మండ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. జార్జ్ గారు బాయ్.